హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో క్యారెట్తో టేస్టీగా హెల్తీగా పిల్లలు ఇష్టంగా తినేటట్లు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయకుండా కర్రీ అయితే హెల్తీగా ఉంటుందండి. ప్యాన్లో 1.5 గరిట ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగువ వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వేయండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేస్తున్నాను అండి. ఉల్లిపాయలని ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుందాము. ఇవి పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అంటే పిల్లలందరూ ఆల్మోస్ట్ తినడానికి ఇష్టపడుతూనే ఉంటారు, కానీ కర్రీ వరకు వస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టాము అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా వాళ్ళకి హెల్త్కి మంచిది, అలానే మనకు కూడాను చాలా సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు కూడాను వేశాను. ఈలోపు నేను ఒక 1/2 కేజీ క్యారెట్లు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం సాల్ట్ వేసేసి. ఇలా బాయిల్ చేస్తే చూడండి ఈ పొట్టు అనేది ఈజీగా వస్తుంది. అలానే మనకి బాయిల్ చేయడం వల్ల కర్రీ కూడాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎక్కువ టైం పట్టకుండా. మీకు అనిపిస్తుంది డైరెక్ట్గా పచ్చి క్యారెట్ని కూడాను కట్ చేసి చేసుకోవచ్చు కదా అనేసి. అలా చేయడం అనేది మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది కదా, అందువల్ల దీనిలోని విటమిన్స్ మినరల్స్ అనేవి పోతాయి. సో ఇలా బాయిల్ చేసుకుంటే మనకి బెటర్ అన్నమాట. ఇప్పుడు క్యారెట్ని నేను పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో ఒక ఎగ్ అనేది నేను ఇలా బ్రేక్ చేసి వేస్తున్నానండి. పిల్లలు ఎగ్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక ఎగ్ కూడాను వేసుకోవచ్చు. ఎక్కువ ఎగ్ కనిపిస్తూ ఉన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ని ఇలా మనం ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలానే కట్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్ని కూడాను వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. క్యారెట్ని మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి, జస్ట్ 1 నిమిషము దీనిలోని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు పిల్లలకి కాస్త మసాలాల ఫ్లేవర్ ఉంటే నచ్చుతుంది కదా, దానికోసం నేను ఒక 1/2 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి, కాస్త పసుపు వేసానండి. వేయించిన జీలకర్ర పొడి వేయండి, కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడాను బాగుంటుంది. ఇవన్నీ కూడాను ఇలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని నానబెట్టుకుని ఉంచుకున్నాను అండి. పెసరపప్పు పిల్లలకి చాలా మంచిది, కానీ మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలా నానబెట్టి వేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో 1 నిమిషం ఫ్రై చేసుకుంటే దీనిలోని తేమ పోతుంది. అలానే పిల్లలకి కావలసిన పోషకాలు కూడాను చక్కగా అందుతాయండి. చూసారు కదా, ఎగ్గు, క్యారెట్, పెసరపప్పు ఎంత మంచిదో మనందరికీ తెలిసినదే. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలానే కారం కూడాను వేశాను. లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా వేయండి. గుమగుమలతో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసాను. చూడండి ఎంత సింపుల్గా కలర్ఫుల్గా ఉందో కర్రీకి అయితే. ఇంకా పిల్లలు ఎందుకు ఇష్టంగా తినరు చెప్పండి. ఇలా చేసిన కర్రీని వేడివేడి అన్నంలోనైనా, చపాతీలోనైనా, పూరీలోనైనా పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. మీకు ఇంకా కావాలంటే దీంట్లో డైరెక్ట్గా రైస్ వేసుకొని కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్ లాగా కూడాను రుచిగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.